Dow Jones fall, Nasdaq fall, US market fall, US స్టాక్ మార్కెట్ ఫాల్. చూడండి సార్, లైవ్లో యుఎస్ స్టాక్ మార్కెట్స్ పడుతూ ఉన్నాయి. కానీ రేపు ఇండియన్ స్టాక్ మార్కెట్ షాకింగ్ బౌన్స్ ఇస్తుందా? క్వశ్చన్ మార్క్. రైట్. సో టుమారో మనకి ఎలా ఉండొచ్చు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఈ కరెక్షన్లో నేను స్టడీ చేస్తున్న స్టాక్స్, వాటి యొక్క లెవెల్స్, క్లోజ్గా నేను అబ్జర్వ్ చేస్తున్న స్టాక్స్ ఏంటి, వాటి యొక్క లెవెల్స్ ఏంటి, వాటిలో భాగంగా కొన్ని స్టాక్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎల్టీఐ మైంట్రీ, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, హ్యాపీయెస్ట్ మైండ్స్, అలాగే ఇంకొక బ్యాంక్. అదేంటో తెలియాలి అని అంటే ఈ వీడియోలో మీరు లోపలికి వెళ్ళాల్సిందే. యాజ్ యూజువల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనాన్ని, లైవ్లో యుఎస్ మార్కెట్లో ఏం జరుగుతున్నాయి, సో దాని ట్రెండ్ ఏంటి, దాంట్లో ఏంటి, రేపు రెడ్ ఉంటే ఏంటి, గ్రీన్ ఉంటే ఏంటి, ఇత్యాది విషయాలతో సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద ఏంటంటే డౌ జోన్స్ చార్ట్ చూస్తున్నాము. సో మనం వీడియో రికార్డ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు రెడ్లో ఉంది, ఇప్పుడేమో న్యూట్రల్గా ఉంది. ఇంకొంచెం పైకి గ్రీన్కి వెళ్ళింది అనుకోండి, యుఎస్ మార్కెట్లు ఎక్కడ పడ్డాయి అని కామెంట్లు కొడుతుంటారు. సో అది ఓవరాల్గా ఏంటంటే బ్రాడ్ వ్యూ డౌన్, ఇంట్రాడేలో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో దానికి మనం ఏం చేయలేము. సో అయితే ఏంటంటే ఓవరాల్గా యుఎస్ మార్కెట్ బ్రాడ్ వ్యూ డౌన్ అంటే ఈ రోజు పడుతుంది అని అంటలేదు. ఓవరాల్గా యుఎస్ మార్కెట్ యొక్క డైరెక్షన్, ట్రెండ్ ఏంటి అని అంటే డౌన్ సైడే. సో అయితే టర్నింగ్లో ఉంది చూడండి. మీకు ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా చాలాసార్లు ఈ టర్నింగ్స్ చూపించాను. ఓకేనా? ఈ టర్నింగ్స్ అప్పుడు ఏంటంటే షార్ట్ కవరింగ్ వస్తుందని. సో ఆ షార్ట్ కవరింగ్, ఆ జోన్ టచ్ అయినప్పుడే మనకి బౌన్స్ వస్తుంది, హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ వస్తుంది. అంటే సో ఓవరాల్గా ఇంటెన్షన్ అనేది డౌన్ సైడే ఉంది. సో కాకపోతే ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ వల్ల షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది కనిపిస్తూ ఉంది, అంతకంటే ఏం లేదనమాట. సో ఇక్కడ 0.50% రెడ్ ఉంది, లేదా 0.20% గ్రీన్ ఉంది, అది కాదు. ఓవరాల్గా డైరెక్షన్ అనేది డౌను. కాకపోతే షార్ట్ కవరింగ్ ఏరియాని టచ్ చేయడం వల్ల, సో ఇనీషియల్ మూమెంట్స్లో పడ్డా ఈ షార్ట్ కవరింగ్ ఏరియాలో టచ్ చేయడం వల్ల మార్కెట్ ర్యాలీ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేసేటప్పటికి ఒకవేళ నాస్డాక్ కనుక కింద పడుతూ ఈ జోన్లోకి టచ్ అయితే కనుక, ఈ జోన్లోకి వెళ్ళినప్పుడు మీరు 5 minutes క్యాండిల్ పెట్టుకొని ఒకసారి చార్ట్ని ట్రేడింగ్ వ్యూలో అబ్జర్వ్ చేయండి. కావాలంటే ఈ జోన్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే యూ విల్ సీ మళ్ళీ ఏంటంటే బౌన్సింగ్ రియాక్షన్. ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ అనేవి ఉన్నాయి. సో దాన్ని హిట్ చేస్తూ ఉంది కాబట్టి ఓవరాల్గా మార్కెట్కి కిందకి వెళ్ళే ఉద్దేశం ఉంది. కానీ ఇక్కడ షార్ట్ కవరింగ్ ఏరియా ఉంది కాబట్టి మనకి టెంపరీగా ఈరోజు బౌన్స్, అప్కమింగ్ డేస్లో కూడా టెంపరీ బౌన్స్ ఇవ్వచ్చు, లేదా షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తూనే సెల్ ఆఫ్ కూడా జరగచ్చు. సో ఓవరాల్గా బ్రాడ్ వ్యూ ఆఫ్ ది యుఎస్ స్టాక్ మార్కెట్ ఏంటంటే అక్కడ కూడా డౌనే ఉంది. సో ఆ విషయం అనేది మనం జడ్జ్ చేయొచ్చు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నిఫ్టీని జాగ్రత్తగా అంచనా వేద్దాం పదండి. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, సో ఓవరాల్గా నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి చూడాలి అని అంటే ఆల్రెడీ మనం టెలిగ్రామ్ గ్రూప్లో నిన్నటి వీడియోలో బ్యాంక్ నిఫ్టీ గురించి మీరు డిస్కషన్ చూసే ఉంటారు. సో మనకి బ్రాడ్ వ్యూ డౌన్ అయినంత మాత్రాన ఈ జోన్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త అని చెప్పి మనం మెన్షన్ చేశాము. 49,746, 49,477 ఆ జోన్ టచ్ అయినప్పుడు మీరు 5 minutes క్యాండిల్స్ పెట్టి చూసుకుంటే కనుక సడన్ షార్ప్ రియాక్షన్ అనేది ఆ జోన్ నుంచి వచ్చింది, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా. సో అయితే ఏంటంటే అది షార్ట్ కవరింగ్ ర్యాలీగానే మనం చూడొచ్చు. సో అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, F&O నేనే ఇలాంటి సమయాల్లో చేయట్లేదని మీకు చెప్తున్నాను. మరి ఈ డిస్కషన్ అంతా ఏంటంటే లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం మనం. కాబట్టి ఏంటంటే నేనే వ్యక్తిగతంగా F&O నేను ఇప్పుడు చేయనప్పుడు మీకు చేయమని నేను అసలు చెప్పను కదా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి మనసులో. మనం నేర్చుకోవడానికి ప్రతిరోజు నేర్చుకోవచ్చు కదా, నేర్చుకోవడం తప్పే ఉంది. లెవెల్స్ గురించి, మార్కెట్ యొక్క మూమెంట్ని ఏంటంటే డైలీ చూడొచ్చు. కాబట్టి ఏంటంటే ఆ అబ్జర్వేషన్లో భాగంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఓవరాల్గా ఈ షార్ట్ కవరింగ్ అనేది ఇక్కడ వచ్చింది. అలాగే ఏంటంటే ఓవరాల్గా కంటిన్యూగా ఎంత డౌన్ ట్రెండ్ అయినా కంటిన్యూగా కిందకి వెళ్ళడం సాధ్యం కాదు కదా. సో ఇవాళ వచ్చిన షార్ప్ రియాక్షన్ మీరు చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో కానీ అలాగే నిఫ్టీలో కానీ రియాక్షన్ చూస్తే కనుక, సో లోయర్ లెవెల్లో ఏంటంటే చూడండి, వాళ్ళు కిందకి వెళ్ళాలనే సెల్ ఆఫ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ లోయర్ లెవెల్లో ఏంటంటే వాళ్ళు సెల్ చేస్తారంటే బయర్ దొరకట్లేదు. అందువల్ల ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ప్రయత్నం అనేది చేస్తారు. దానిలో భాగంగా ఏంటంటే రేపు కూడా ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదనమాట. నువ్వు ర్యాలీ వచ్చిందని చెప్పావు కదా, నేను బై చేశాను, సిఈ తీసుకున్నానంటే మాత్రం
నష్టపోతారు. అర్థమవుతుందా? ఎందుకనంటే F&Oకి ట్రేడింగ్ చేసే సమయం ఇది కాదు, అది క్లియర్గా చెప్తున్నాను. నేర్చుకునే దానిలో భాగంగా రేపు ర్యాలీ వచ్చే అవకాశం ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి అంటాను. అది ఎలాగా అంటే ఏ లాజిక్ కాదు. చూడండి, కంటిన్యూగా సెల్ ఆఫ్ చేయడం సాధ్యం కాదు. సో వాళ్ళు సెల్ చేయడానికే ట్రై చేశారు, కానీ ఏంటంటే ఆర్డర్లు దొరకట్లేదు. సో ఒకళ్ళు సెల్ చేయాలంటే ఒక 10 మంది సెల్ చేయాలంటే 10 మంది బయర్ కూడా దొరకాలి కదా. ఆల్రెడీ మార్కెట్ ఎంతలా పడుతుంటే రిటైల్ పీపుల్ కూడా ఏంటంటే సెల్ ఆఫ్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా. కంటిన్యూగా 2 days పడింది, మనకు నిన్న కూడా టచ్ ఆడింది, ఇవాళ హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ జరుగుతున్నప్పుడు ఇంకా ఏ రీటైల్ పీపుల్ బై చేయడానికి సాహసిస్తాడు? చేయడు. కాబట్టి ఏంటంటే అందువల్ల ఏంటంటే రివర్స్లో వాళ్ళే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని టెంపరీ బౌన్స్ తెప్పించి మళ్ళా మురిపిస్తారు, దాని తర్వాత మరిపిస్తారు అనుకునే లోపే నరికేస్తారు. సో అదనమాట. కాబట్టి టెంపరీ బౌన్స్ కోసం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు చూస్తున్నాయి. కాబట్టి టెంపరీ బౌన్స్ అంటే ఈ షార్ట్స్ తాలూకా కాస్త కవరింగ్ బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు లైవ్ మార్కెట్లో రేపు అబ్జర్వ్ చేయగలరు అని చెప్తాను. మరొకసారి చెప్తాను ఫ్రెండ్స్, F&O పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్కి అనుకూలమైన సమయం కాదు. అలాగే ఇక్కడ మనం డిస్కస్ చేసినంత కూడా లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోండి అనేది మరొకసారి చెప్తాను. చూడండి, హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి, దాని యొక్క బేసిక్ ఫండమెంటల్స్, టెక్నికల్ అనాలిసిస్ గురించి చూసే ముందు ఇప్పటిదాకా మనం చూసిన అంటే ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో కనుక థింగ్స్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే మీరు అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు కదా, సబ్స్క్రైబర్స్ అందరూ మస్ట్గా ఏంటంటే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉండండి. ఎందుకంటే మీకు అప్డేట్స్ వస్తాయి. ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను చూడండి, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. కాబట్టి దీంట్లో జాయిన్ అయితే మీకు అప్డేట్స్ వస్తాయి, ఫ్రీ అనమాట. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, జాగ్రత్త. ఈ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబర్స్ జాగ్రత్త. మరీ చూడండి సార్, హ్యాపీయెస్ట్ మైండ్స్, ఆనందాన్ని కోరుకునే వాళ్ళు ఇట్లాంటి స్టాక్స్ని స్టడీ చేయకుండా మానరు. సో ఒకసారి P&L స్టేట్మెంట్ చూద్దాం. చూడండి, లాస్ట్ 10 years సేల్స్ గ్రోత్ చూడండి ఎలా వెళ్ళారు. 2014 ఆ టైంలో ఏంటంటే నేను వ్యక్తిగతంగా జాబ్ చేస్తున్నప్పుడు సో ఈ పర్టికులర్ కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం అనేది జరిగింది, హ్యాపీయెస్ట్ మైండ్స్. అప్పుడు స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేదు. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కూడా లేరు కదా అప్పుడు, లేటర్ ఇయర్స్లో అయ్యారు. సో ఇక్కడ చూడండి సేల్స్ గ్రోత్ ఉందా లేదా, ఏ కంపెనీకైనా మీరు చూస్తున్నప్పుడు బేసిక్ ఇది. సో మనకి లాస్ట్ ఇక్కడ ఉన్న డేటా ప్రకారం 5 years 10 years సేల్స్ గ్రోత్ ఉందా, మినిమం గ్రోత్ ఉందా లేదా చూడండి, ఉంది. లాస్ట్ 3 yearsలో ఏంటంటే మనకి పెద్దగా రెవెన్యూ గ్రోత్ లేదు, అది చూడండి. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్లు బాగున్నాయి. సో అలాగే ఏంటంటే ఇక్కడ ఆపరేటింగ్ మార్జిన్ చూడండి బాగుంది, రీసెంట్గా కాస్త డిమ్ అయినాయి. నెట్ ప్రాఫిట్ చూడండి మంచిగా గ్రో అయ్యారు. సో అయితే ఇక్కడ చూడండి స్టాక్ ఏంటంటే రేంజ్ బౌండింగ్లో ఉంది ఆ ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో రీసెంట్ ఇయర్స్లో రెవెన్యూ బాగోలేదు, కాకపోతే అప్కమింగ్ ఇయర్స్కి సంబంధించి ఏంటంటే రెవెన్యూ గైడ్లైన్స్లో మంచిగా ఇచ్చారు, అది పాజిటివ్. అలాగే రీసెంట్ ఇయర్స్లో డిప్ అవడం అనేది నెగిటివ్గా చాలామంది చూస్తారు, కానీ ఎక్కడి నుంచి పైకి వెళ్తుందా లేదా అనేది కంపెనీ యొక్క బిజినెస్ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాటిని క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రోస్ చెప్తున్నాను, కాన్స్ చెప్తున్నాను. కాబట్టి ఇది ఎడ్యుకేషనల్ వ్యూగా తీసుకోండి అనమాట. స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ స్టిల్ 50లో ఉంది. PEG రేషియో చూస్తే 1 around ఉంది, అది రీజనబుల్గానే ఉంది. డెట్ టు ఈక్విటీ చూస్తే 1 కన్నా తక్కువ ఉంది. కాబట్టి మంచిగానే ఉన్నాయి నెంబర్స్. అయితే స్టాక్ యొక్క టెక్నికల్ చార్ట్ చూద్దాం పదండి. చూడండి, హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క మంత్లీ చార్ట్ చూస్తే ఆల్రెడీ మనం గతంలో చెప్పుకునే ఉన్నాం 715 564 కోసం వెయిట్ చేస్తున్నానని. అది ఇప్పుడు కాదు, నేను 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను, 2.5 years దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను, అది హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడే. అయితే ఏంటంటే అది వస్తుందని అనుకోలేదు నేను, ఎందుకంటే రెవెన్యూలో డ్రాప్ ఉంటే తప్ప రాదు. సో చూడండి, పైకి వెళ్తున్నప్పుడు బుల్లెట్ లాగా వెళ్ళి కింద పడుతున్నప్పుడు 2 mini క్యాండిల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మంత్లీ క్యాండిల్స్ 1 2 3 4 5 6 క్యాండిల్స్లో పైకి ఎగబాకింది మనకి. కానీ పడేటప్పటికి కొన్ని ఇయర్స్ పట్టింది చూడండి, ఎన్ని మంత్స్ పట్టిందో. అక్కడే మీకు ఆ స్టాక్లో ఉన్న దమ్ ఏంటో తెలుస్తుంది. చూడండి, సో ఫండమెంటల్స్ టూ మచ్గా రావాల్సిన అవసరం లేదు, బేసిక్ ఫండమెంటల్స్ చాలు. కానీ ఒక ఇనిషియేషన్ ప్లేయర్స్ బై చేసినప్పుడు ఎలా చేశాడు, సెల్ చేసేటప్పుడు సో వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తున్నా కూడా వేరే బయర్లు యాక్టివేట్ అవ్వబట్టే కదా, వేరే బయర్లు ఇష్టపడబట్టే కదా. ఇది పడేటప్పుడు దడేలను పడలేదు. చూడండి, మనకి లెగవటం V షేప్లో లెగిసిపోయింది, స్ట్రైట్ లైన్లో లెగిసింది. పడేటప్పుడు ఏంటంటే ఆ షేప్ లేదు, సో ఆ కంటిన్యూ డ్రాప్ లేదు, అడ్డదిడ్డంగా చూడండి ఇట్లా పడేటప్పుడు సరిగ్గా లేదు. అంటే బయర్ కూడా డామినేట్ చేసుకుంటూ వచ్చాడు, అంటే లోయర్ లెవెల్లో బయింగ్ స్టిల్ జరుగుతూనే ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఇన్వెస్టర్స్కి హోప్ ఉంది ఈ కంపెనీ యొక్క గ్రోత్ మీద. సో అయితే టెక్నికల్గా 715 564 గతంలో చెప్పుకుందే ఆ లెవెల్లో ఉంది.
టీసీఎస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరొకసారి మనం దీన్ని రివ్యూ చేద్దాం. టీసీఎస్ రిజల్ట్స్ కనుక రిజల్ట్స్ ఫ్లాట్గానే వస్తాయి, అందులో డౌటే లేదు. గైడ్ లైన్స్లు టీసీఎస్ ఎలా ఇస్తుంది అనే దాన్ని బట్టి ఐటీ ప్యాక్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో ఒకవేళ గైడ్ లైన్స్లు కనుక టీసీఎస్ సరిగ్గా లేకపోతే ఇంకొంచెం డిస్కౌంట్ వచ్చి ఈ జోన్లో డిస్కౌంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్టడీ చేయడానికి ఈ ఏరియా అని చెప్పగలుగుతాను, కానీ ఎగ్జాక్ట్గా పాయింట్ అనేది మనం చెప్పలేము. కాబట్టి భూతద్దంలో క్లోజ్గా వేసి మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఒక కన్నేసి ఉంచండి హ్యాపీయెస్ట్ మైండ్స్ మీద అని మాత్రం నేను చెప్పగలుగుతాను ఎడ్యుకేషనల్గా. చూడండి సార్, బంధన్ బ్యాంకు. సో రీసెంట్ వీడియోస్లో బంధన్ బ్యాంక్ మెన్షన్ చేసి మనం డిస్కస్ చేయడం అనేది మర్చిపోయాము కదా. సో నేను మరలా చెప్తానని చెప్పాను సమయాభావం లేక. అయితే ఒకసారి చూడండి, ఈ స్టాక్ ఇలా పడిపోవడానికి కారణం ఏంటంటే కోవిడ్కి ముందు ఏంటంటే వాళ్ళు స్మాల్ మైక్రో మీడియం స్కేల్ కంపెనీలకి ఏంటంటే బాగా లోన్స్ ఇచ్చారు. కోవిడ్ ఇంపాక్ట్ వల్ల వీళ్ళు లోన్లు ఇచ్చిన చాలా కంపెనీలు ఏంటంటే డిఫాల్ట్ అయిపోయాయి. కాబట్టి ఆ లోన్ బుక్లో ఏంటంటే ఆ మైక్రో ఫైనాన్స్కి ఇచ్చిన, ఆ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్కి ఇచ్చిన లోన్స్ అనేవి ఎన్పిఎస్కే మిగిలిపోయాయి. వాటిని ఏంటంటే వసూలు చేసుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఫైనల్గా రిటర్న్ ఆఫ్ చేసి వదిలించుకున్నారు. చిరాకుగా ఉంది, చుండ్రు ఉంది తలకి, మీరు తలస్నానం చేస్తున్నారు, ఏవో అప్లై చేస్తున్నారు, పార్లర్కి వెళ్ళి 1000 రూపాయలు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అది 4 రోజులే ఉంటుంది, అది మీకు తెలుసు కదా. కానీ దాని తర్వాత మళ్ళీ చుండ్రు వస్తుంది. సో మీరు ఏం చేశారంటే హ్యాపీగా గుండు చేయించుకున్నారు. టాన్సీరుడు ఎవరి హెడ్. సో దాని తర్వాత ప్రశాంతంగా ఉంది కొన్ని నెలలు. అట్లాగే ఏంటంటే వీళ్ళు ఎన్పిఎస్ని ఏంటంటే రిటర్న్ ఆఫ్ చేశారు. కాబట్టి ఇక నుంచి ఇచ్చుకునే జాగ్రత్తగా లోన్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది. మేనేజ్మెంట్ కూడా మారింది. ఆ మేనేజ్మెంట్ కూడా మంచిగా డ్రైవ్ చేయగలిగిన సత్తా ఉన్న మేనేజ్మెంటే ఇప్పుడు నడుపుతుంది. కాబట్టి ఇక నుంచి బాగుంటే కనుక బాగుంటుంది. అలాగే 153 కిందకు వస్తుందని నేను అనుకోలేదు, కానీ ఈ లైన్ మీరు మన బంధన్ బ్యాంక్ యొక్క చార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూస్తుంటే మీరు ఈ లైన్ ఎప్పుడో చూసుంటారు. ఎందుకంటే అది లోయెస్ట్ పాయింట్. దాని కింద ఏంటంటే బయర్ ఖచ్చితంగా యాక్టివేట్ అవుతాడు. అది ఎక్కడ అనేది మనం రన్నింగ్లో చూసి చెప్తాను. టెక్నికల్గా కరెక్ట్గా 153 కింద అని చూడాల్సిన అవసరం లేదు మనం. ఎందుకంటే 150, 170, 190 డజ్ నాట్ మ్యాటర్. ఒకవేళ ఈ బ్యాంక్ ఇక్కడ నుంచి ఆ లోన్స్ సరిగ్గా ఇచ్చి ఇక నుంచి ఎన్పిఎస్ క్రియేట్ చేసుకోకుండా ఉంటే చాలు. ఈ స్టాక్ ఏంటంటే 300, 400 లెవెల్స్ దాకా వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. నేను ప్రోస్ చెప్పాను, ఇప్పటిదాకా జరిగిన బ్యాడ్ చెప్పాను, రిటర్న్ ఆఫ్ చేసి మేనేజ్మెంట్ స్థాయిలో మార్పులు జరిగినాయి అది చెప్పాను. గైడ్లైన్స్లు ఫర్దర్గా బాగుండి మన ఎకానమీ కూడా సపోర్ట్ చేస్తే మంచిగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్లస్ మైనస్ రెండూ చెప్తున్నాను ఎడ్యుకేషనల్గా. దాన్ని బట్టి మీ అబ్జర్వేషన్ చేసుకొని అబ్జర్వ్ చేస్తారా, అబ్జర్వ్ చేస్తారా, వదిలేస్తారా, అది మీ ఇష్టం అనమాట. చూడండి సార్, మన ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఎడ్యుకేషనల్ వ్యూస్ మీకు నచ్చే ఉంటాయి. అలాగే ఏంటంటే మీలో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకైనా డిమాట్ అకౌంట్ లేకపోతే మీరు ఇక్కడ మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఫ్రీ డిమాట్ అకౌంట్ ఇలా లింక్ ఓపెన్ చేస్తే మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేశారనుకోండి 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. అర్థమవుతుందా? 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అయిపోతే మీరు ఏం చేస్తారంటే మీరు క్రియేట్ చేసిన ఐడిని ఏంటంటే మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎందుకంటే వన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం మన లింక్ ద్వారా ఆ బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతుంటారు మమ్మల్ని ఏంటంటే, సార్ మీలో యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియని కస్టమర్లు ఎవరైనా ఉన్నారా, టెక్నికల్ అనాలిసిస్ మీద వర్క్షాప్ పెడుతున్నాము, ఫండమెంటల్స్ మీద వర్క్షాప్ జరుగుతుంది, ఆఫ్లైన్ వెబినార్ జరుగుతుంది హైదరాబాద్లో, ఇట్లాంటివి ఇంటిమేట్ చేస్తూ ఉంటారు. అట్లాంటివి ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ చేయడానికి నాకు పనికి వస్తుంది. అలాగే మీ నుంచి ఏదైనా కామన్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీకు వాళ్ళ చేత గైడెన్స్ చేయిస్తాను. అలాగే యాజ్ యూజువల్గా నేను చెప్పే వెబినార్లు ఉంటాయి కదా, ఏంటంటే బేసిక్ అంటే బిగినర్స్ ఉంటారు కానీ ఉంటారు పాయింట్ ఆఫ్ వ్యూలో మనీ మేనేజ్మెంటు, క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఫ్లో ఉంటుందో వాళ్ళ బై సెల్ ఆర్డర్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్ వీక్లో మీరు చూశారు వెబినారు, మీ చేతే ఎలా చెప్పించాను చూశారు కదా. అటెండ్ అయిన వాళ్ళందరికీ తెలుసు దాని యొక్క ఉపయోగం అనేది. కాబట్టి అట్లాంటివన్నీ కండక్ట్ చేస్తాం. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఐడిని మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన ఐడిని మాత్రం మా టీం మెంబర్కి పంపించండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ రిఫర్ చేసి అనుకోండి, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు గ్రూప్లోకి రండి, పనికి వస్తుంది అనమాట. కాబట్టి ఇద్దరికి మేము యాక్సెస్ అనేది ఇప్పించమని నేను చెప్పాను మా టీంకి. ఓకేనా? అదనమాట. మీ ఫ్రెండ్తో క్రియేట్ చేస్తే అప్పుడు మీరు కూడా టీంలోకి రండి అని చెప్పి చెప్తాను, గ్రూప్లోకి రండి. చూడండి సార్, ఎల్టీఎం ఎంట్రీ. సో మనం ఈ పర్టికులర్ లెవెల్ ఎప్పుడో డ్రా చేసుకున్నాం, అది టచ్ అయింది, నేను చూడలేదు. సో కాకపోతే ఏంటంటే ఆ గ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెవెల్ మార్చేయడం మీలో ఎంతమంది వీడియోలో ఎవరైనా చూసారో లేదో తెలియదు, టచ్ అయింది వెళ్ళిపోయింది. కాకపోతే ఏంటంటే నేను మంత్లీ చార్ట్ పెడుతున్నాను. ఎందుకంటే స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో 5261 4872 అనేది
ఇన్వెస్ట్మెంట్ స్టడీ కాబట్టి ఇలాంటి జోన్స్ కరెక్ట్ అనమాట. అది డైలీ టైం ఫ్రేమ్వర్క్ కదా. కాబట్టి ఎల్టీఏ మైంట్రీకి ఉన్న ప్రాబ్లం ఏం లేదంటే ఏంటంటే మెర్జింగ్ అయినాయి కదా, క్లయింట్స్ అటు ఇటు వాళ్ళకి ఏంటంటే మైగ్రేట్ అవ్వడం కొంచెం ఇబ్బంది ఇనీషియల్ ఇయర్స్లో. ఏ కంపెనీకైనా కానీ మెర్జింగ్ అయితే అవే జరుగుతాయి అనమాట. సో కానీ ఎల్టీఏ మైంట్రీ రాసి పెట్టుకోండి. పెద్ద పెద్ద కంపెనీలకి లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇట్లాంటి వాటికి కాంపిటీషన్గా ప్రాజెక్టులు తెచ్చుకోగలదు, కాంపిటీషన్గా ఇది నిలబడగలదు భవిష్యత్తులో. ఆ థీమ్తోనే వీళ్ళు మెర్జింగ్ అయ్యారు. అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి ఒక కన్నేసి ఉంచండి. ఇనీషియల్ ఇయర్స్లో ఆ మెర్జింగ్ తాలూకా థింగ్స్ వస్తాయి. నేను వ్యక్తిగతంగా మైంట్రీ నాకు ఈ రెండు కలవకముందే మనం చాలాసార్లు విడిగా డిస్కస్ చేసుకున్నాం. మైంట్రీ యొక్క సత్తా తెలుసు నాకు, ఎందుకంటే నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా కాబట్టి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు ఎన్ని ఫేమస్ కంపెనీలు కదా, మైంట్రీ, హ్యాపీ ఎస్టిమేట్స్, లాజికా, ఎరిక్సన్ ఇట్లాంటివి చూస్తూ ఉంటాం కదా మనం, ఎక్సెంచర్ అని ఇట్లా. కాబట్టి ఏంటంటే మైంట్రీని ఆ విధంగా చూసి దాని యొక్క ఫండమెంటల్స్ చూసి ఇండివిజువల్గా నేనంటే అబ్జర్వ్ చేశాను, మనం కూడా డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత ఎల్టీఏ మైంట్రీగా కలిసిపోయాయి. వాటి వల్ల బెనిఫిట్స్ ఉంటాయి, కానీ మెర్జింగ్ వల్ల ఇనీషియల్ ఇయర్స్లో ఇబ్బంది ఉంటాయి. ఆ ఇబ్బందులు అనేవి తొలగిపోయాయి అని అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో రాకింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టీసీఎస్ కనుక ఏదైనా గైడ్లైన్స్ తేడా పడితే ఇలాంటి స్టాక్స్ అన్ని డిస్కౌంట్లో మనకి అబ్జర్వేషన్ దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టీసీఎస్ గైడ్లైన్స్లు కొద్దిగా బ్యాడ్గా ఇవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళు గైడ్లైన్స్లు బ్యాడ్గా ఇవ్వాలి, కానీ బిజినెస్ మంచిగా చేసుకోవాలి, అంతే కదా. గైడ్లైన్స్లు బ్యాడ్ ఇచ్చి ప్రాజెక్టులు మంచిగా కొట్టారనుకోండి వాళ్ళు, మనకి బెనిఫిట్, అంతే కదా. చూడండి సార్, ఎకానమీలో పరిస్థితులు మన కంట్రీకి తిరగలేదు, దమ్మున్న కంట్రీ, అందులో డౌట్ లేదు. అసలు ఆ పాయింట్ ఒప్పుకోకపోతే అసలు మీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఎప్పుడన్నా 1 to 2 quarters డిప్ అయినప్పుడు స్టాక్ మార్కెట్ హెవీగా డిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మన అస్తమానం చూడండి, ఈ రీసెంట్ ఇయర్స్లో మీరు వేరే కంట్రీలతో కంపేర్ చేస్తే మన మార్కెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్లో, మనం ఎంత గొప్ప కంట్రీలో పుట్టామో ఆ విషయం అనేది మీకు తెలుస్తుంది. నేనేమి ఇక్కడ ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లా. మన ఎకానమీ గ్రోయింగ్ ఎకానమీ, అందులో డౌటే లేదు. చైనాలో పెడతావు, ఇండియాలో పెడతావు అంటే నాకు 2 ఆప్షన్లు ఇస్తే నేను ఇండియాలోనే పెడతాను. అర్థమవుతుందా? గ్రోత్కి స్కోప్ ఉన్న కంట్రీ, అర్థమవుతుందా? అలాగే ఏంటంటే మనం తొందరగా వేరే కంట్రీలతో సున్నం పెట్టుకోం, మనం అందరితో ఫ్రెండ్షిప్గా ఉండాలి, భూమి అంతా ఒకటే అనే కాన్సెప్ట్. చూడండి, బై నేచర్ ఇండియాలో పుట్టిన వాళ్ళకి మీకు ఇంకొకరితో గొడవ పెట్టుకోవాలనే పాయింట్ బై నేచర్ జనరల్గా ఉండదు. అందరూ బాగుంటే బాగుండే అనే పాయింట్ ఆఫ్ వ్యూ థీమ్తోనే ఉంటాం, కానీ వాళ్ళు ఎదుగుతున్నారు వాళ్ళ మీద రాయేద్దాం, వీళ్ళ ఎదుగుతున్నారు వీళ్ళ మీద రాయేద్దాం అని జనరల్గా ఉండదు కదా. అదనమాట కదా. కాబట్టి ఇట్లాంటి కంపెనీలని జాగ్రత్తగా చూద్దామని చెప్తాను. చూడండి, అలాగే టీసీఎస్ గురించి రేపు మార్కెట్ అవర్స్ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఆ గైడ్లైన్స్ చూసి టీసీఎస్ యొక్క లెవెల్స్ని నేను రేపు నైట్ వీడియోలో చెప్తానమాట. కాబట్టి రేపు నైట్ వీడియో ఖచ్చితంగా టీసీఎస్ ఉంటుంది, ఎందుకంటే రిజల్ట్స్ డిస్కస్ చేస్తాం కదా. అక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా చెప్తాను. వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ టీసీఎస్కే కాదు, ఓవరాల్గా ఐటీ ప్యాక్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ టీసీఎస్ గైడ్లైన్స్ తేడా పెడితే ఐటీ ప్యాక్లో మనం స్టడీ చేస్తున్నాయి, అబ్జర్వ్ చేస్తున్న స్టాక్స్, రాడార్లో పెట్టుకున్న స్టాక్స్ అన్నింటినీ కూడా మనం క్లోజ్గా ఒక లుక్ వేయాల్సి ఉంటుంది. కాబట్టి రేపటి వీడియో కోసం వెయిట్ చేస్తానని ఆశిస్తున్నాను. ఇంకేదైనా ఈ వీడియోలో కవర్ చేయకపోతే రేపు కవర్ చేస్తాను. సో అందాక సెలవు మరి. సో మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను మ్యాథ్స్ ఏంటంటే ఇక వీడియో చేసి ఒక హాఫ్ అన్ అవర్లో పడుకుంటాను. అందువల్ల ఏంటంటే రేపు జనరల్గా తెల్లవారుజామున లెగుస్తాను. తెల్లవారుజామున మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.